ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఏంటో మీకు తెలుసా? శ్రీరంగం. ఇక్కడికి ఎలా రావాలి? మన హైదరాబాద్, విజయవాడ నుంచి ఎలా రావాలో మీకు చెప్తాను. మనకి విజయవాడ నుంచి గాని, హైదరాబాద్ నుంచి గాని మనకి తిరుచినపల్లి వెళ్ళే ట్రైన్స్ అయితే ఉంటాయి. మీరు తిరుచినపల్లిలో దిగి అక్కడి నుంచి మనం శ్రీరంగంకి రావచ్చు. శ్రీ శ్రీరంగంలో కూడా మనకి రైల్వే స్టేషన్ ఉంది. కాకపోతే అక్కడ అక్కడ అన్ని ట్రైన్స్ ఆగవనమాట. సో, శ్రీరంగం వచ్చిన తర్వాత మనం ఎక్కడ స్టే చేయాలంటే, మనకి యాత్రి నివాస్ ఉంటది. యాత్రి నివాస్ అని దేవస్థానం వాళ్ళ రూమ్స్ ఉంటాయి. సో, అక్కడికి మనకొక 2 వీక్స్ ముందే మనమైతే బుక్ చేసుకోవాలి యాత్రి నివాస్. అది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది మనం 2 వీక్స్ ముందు ఆన్‌లైన్‌లో వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఆ నంబర్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేసుకోండి. అది బయటైతే కొంచెం రూమ్స్ కాస్ట్‌లీగా ఉంటాయి. ఒక 15,000 అలా ఉంటాయి. 1500-2000. సో, బెటర్ మీకు వచ్చేటట్లయితే 2 వీక్స్ ముందే దేవస్థానం రూమ్స్ అయితే బుక్ చేసుకొని రండి. మనకి రూమ్స్ అయితే చాలా అంటే చాలా బావుంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ 600, 700లో మనకి బడ్జెట్‌లో చాలా అంటే చాలా మంచి రూమ్స్ అయితే ఉంటాయి. కంపల్సరీ అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి. మిస్ అయితే అవ్వద్దు. ఇక్కడ క్యాంటీన్ గూడా ఉంటది. క్యాంటీన్‌లో భోజనం గూడా చాలా అంటే చాలా బావుంటది. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. మనకి ఆహ్, ఏదైతే మన గెస్ట్ హౌస్‌లు ఉన్నాయో ఆపోజిట్‌లోనే మనకు కావేరి రివర్ గూడా ఉంటది. మీరు అది గూడా చూడొచ్చు ఇక్కడైతే. ఎక్కడైనా మనం ఊరిలో గుడి చూసుంటాం. కానీ గుడిలో ఊరు మాత్రం ఈ శ్రీరంగమే. అంత పెద్ద గుడి. మొత్తం ఇది 156 ఎకరాల్లో ఉంటది. 7 ప్రాకారాలు, అలాగే 21 గోపురాల్లో విస్తీర్ణమై ఉంది ఈ యొక్క ఆలయం. ముఖ్యంగా ఆలయ చరిత్ర వచ్చేసి మనకి 2000 ఇయర్స్ బ్యాక్ పైగానే ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి మనకి. ఈ ఆలయ అభివృద్ధి కోసం చోళులు, పాండురాజులు, విజయనగర సామ్రాజ్య రాజులు, నాయక వంశీయులు విషయంగా సేవలందించారు. ఈ శ్రీరంగంలో మనకి నిత్యం ఎప్పుడూ మనకి పూజలు జరుగుతూనే ఉంటాయి. అందులో అత్యంత ప్రసిద్ధమైనదేంటంటే, మన వైకుంఠ ఏకాదశి ఉత్సవం అనమాట. అత్యంత ప్రసిద్ధమైనది. మనకి గుడి లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకి ఏ టైంకి దర్శనాలు అవన్నీ ఉంటాయో మనకక్కడ ఆల్రెడీ డిస్‌ప్లే అవుతా ఉంటది. సో, ఆ టైం చూసుకొనైతే దర్శనానికైతే వెళ్ళండి. మనకి స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి. రూ. 100 దర్శనం, రూ. 200 దర్శనం, అలాగే ఫ్రీ దర్శనం అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. ఆటి ప్రకారంగా వెళ్ళండి. మేము పెద్దగా జనం ఉండరేమో అనుకున్నాం కానీ, జనమైతే చాలా అంటే చాలా ఎక్కువ మందున్నారు. మేము వెళ్ళిన రోజు వీకెండ్స్ కాబట్టి ఇంకా ఎక్కువుంటారు. సో, కొంచెం చూసుకొనెళ్ళండి. ముందుగా ప్లాన్ జేసుకోండి. ఈ టెంపుల్‌ని చూడటానికి కొంచెం ఎక్కువ టైం పడతది. సో, ప్రశాంతంగా రోజంతా టైమ్ స్పెండ్ చేసైతే ఈ టెంపుల్‌నైతే చూసుకోండి. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది. మనకు రోజంతా తిరిగినా కూడా ఈ టెంపుల్‌ని మొత్తం కవర్ చేయలేం మనం. అంత పెద్ద టెంపుల్. అసలు ఆ చెక్కుళ్ళు చూస్తుంటే ఆ గోడ మీద గాని, ఆ రాళ్ళ మీద చెక్కుళ్ళు చూస్తుంటే అసలు మతిపోతుందసలు. అసలు అప్పట్లోనే ఎంత బాగా చెక్కారు ఆ డిజైన్స్ ఇవన్నీ. ఆ గోపురాలు అవన్నీ. నాకైతే ఇప్పుడు టెంపుల్స్‌లో మనకి పూర్వం పికాక్స్ ఇవన్నీ కనపడాయి గదా! ఇప్పుడు కూడా సేమ్ పికాక్స్ ఉన్నాయి టెంపుల్స్‌లో. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను అసలు. ఏ టెంపుల్‌లో పికాక్స్ రావడం చూడలేదు. నే ఏమో నాకసలు ఒక తెలియని ఒక డివోషనల్ వైబ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందసలు. కంపల్సరీ మీరెళ్లి చూడండి. అలాగే ఇక్కడేంటంటే మొత్తం మనకి మీకు చెప్పినట్టు 21 గోపురాలుంటాయి. 21 గోపురాల్ని మనం కవర్ చేయాలంటే, మనం పైకెళ్ళి ఒక స్పాట్ ఉంటదనమాట. ఆ స్పాట్ పైకెళ్ళి మనం చూడాలి. ఇక్కడికేంటంటే ఈ స్పాట్ పైకెళ్ళటానికి మనకు టికెట్ తీసుకోమని చెప్తారు. రూ. 50 ఉంటది టికెట్ పర్ పర్సన్. రూ. 50 పెట్టి టికెట్ తీసుకుంటే మనకు పైకి అలో చేస్తారు. ఈ పైనుంచి మనము మొత్తం 21 గోపురాన్స్ ఉన్నాయి చూసారా? 21 గోపురాస్ మొత్తం కవర్ చేయొచ్చు. అన్నీ కనిపిస్తాయి. అన్ని గోపురాస్ మనకేంటంటే డిఫరెంట్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ఏదైతే ఒక్క గోపురం మాత్రం మొత్తం వైట్‌గా ఉంటదనమాట. అంటే ఎటువంటి పెయింట్స్ ఏమెయరు. మొత్తం గోపురం మొత్తం వైట్ కలర్‌లో ఉంటది. నాకు తెలిసి అది సౌత్ గోపురం అనుకుంటా అది. సో, ఇక్కడి నుంచి వ్యూ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. అలాగే ఇక్కడ మనకి టెంపుల్ పైన గూడా గాలైతే విపరీతంగా వస్తా ఉంటదసలు. మనం ఎగిరిపోతామేమో అన్న ఫీలింగొస్తది. అంత చాలా బాగొస్తది. అలాగే అది గాక ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మనకి అప్పట్లోనే ఇంత టెక్నాలజీ వాడారా? అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే అసలు ఏమి లేనప్పుడే ఇంత టెక్నాలజీ ఉందా? ఎంత బాగా చెక్కారా అనిపిస్తా ఉంటది. ఈ యొక్క దేవాలయంతో పాటు మనం ఇక్కడ రామానుజాచార్యుల దేవాలయం గూడా చూడొచ్చు ఇక్కడ. ఆయనేంటంటే ఆయన యొక్క దేహం ఇక్కడే ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇలా చందనం, కర్పూరం అలా వాడి దాన్ని ఇంకా అలాగే అలంకరణ చేసి దాన్ని ఇంకా ప్రొటెక్ట్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అలాగే ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే 1, 2 కాదు చాలా అంటే చాలా ఉన్నాయసలు. ఒక చెప్పాలంటే అసలు 2 కళ్ళు చాలవు.
అంత పెద్ద టెంపులు, అంత పెద్ద ఆర్కిటెక్చరు. అసల 21 గోపురాలు ఎలా కట్టారు? అసలు ఒకే స్పాట్ నుంచి కరెక్ట్‌గా 21 గోపురాలు ఎలా కనిపిస్తాయి? అనేది ఒక పెద్ద బ్లాంక్ అయిపోయాననమాట నేనైతే. అసలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి అన్నీ మళ్ళీ. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. 21 గోపురాలు కూడా అన్నీ మనకి ఈ యొక్క ప్లేస్ అంటే ఏదైతే మనకి స్పాట్ చెప్పానో, అక్కడికెళ్తే 21 గోపురాలు అన్నీ మీకు కనిపిస్తాయి. కొన్ని కొన్ని చెట్లు అడ్డొస్తాయి కానీ అది కూడా కొంచెం సైడ్‌కెళ్తే అయి కూడా క్లారిటీగా కనిపిస్తాయి. అన్నీ అది మీరు ఇక్కడి నుంచి చూడొచ్చు. దాంతో పాటుగా మనకి కింద అన్నదానం గూడా పెడతారు. అలాగే నిత్యం ప్రసాదాలు గూడా ఇస్తారు. కంపల్సరీ తీసుకోండి. శ్రీరంగంతో పాటు మనకి బయట చూడాల్సినవి చాలా ఉంటాయండి. అంటే టెంపుల్స్ ఉంటాయి. సో, శ్రీరంగం బయటికెళ్ళాక మనకి ఆటో వాళ్ళతో మాట్లాడుకొని ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటే 1500 2000 అలా చార్జ్ చేస్తారు. సో, ఓ 4, 5 టెంపుల్స్ ఉంటాయి. సో, అన్నీ మీకు చూపిస్తారు. కంపల్సరీ అయితే మిస్ అవ్వద్ది. మొత్తం ఒక 2 డేస్ అయితే ట్రిప్ ప్లాన్ చేసుకోండి శ్రీరంగానికి. వన్ డే అయితే మొత్తం మీకు టెంపుల్‌తో సరిపోతది. నెక్స్ట్ డే మొత్తం అక్కడున్న మిగతా టెంపుల్స్ అయితే అన్నీ చూసుకోండి. పర్ఫెక్ట్ 2 డేస్ అయితే మీకు శ్రీరంగం అయితే సరిపోతది. మీరు కంపల్సరీ మీ జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఈ శ్రీరంగాన్నయితే విజిట్ చేయండి. మీకు ఎప్పుడు చూడని ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు చూస్తారు. నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ అండి. అంత పెద్ద టెంపుల్, అంత బాగుండే ఆర్కిటెక్చర్ మీరెక్కడా కనిపించదు. ఒక అతి పెద్ద హిందూ దేవాలయం. మనకి ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం మాత్రమే. 156 ఎకరాల్లో ఉంది. దీనికి 21 గోపురాలున్నాయి. చాలా అంటే చాలా బావుంటది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు కూడా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ ఎవ్రీవన్. ప్లీజ్ ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.